హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక వారికి ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఉందో, అంటే గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు పథకాన్ని పేరు మార్చి వారందరికీ కూడా మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలను కాస్త మనకు ఇప్పుడు ప్రభుత్వం మనకు ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కో రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే మనకు ఈ రైతు బంధు కింద ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు సాయాన్ని అందించేవారు. ఇక దానిపైన అయితే తీవ్ర విమర్శలు అయితే రావడం జరిగింది. అప్పట్లో విపక్షంలో ఉన్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది. అంటే భూస్వాములకు మనకు రియల్ ఎస్టేట్ చేసుకునే వారందరికీ కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందిస్తున్నారని, ఇది తప్పని, కేవలం వ్యవసాయ భూములు సాగు చేసుకుని పంటలు పండించేటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అందించాలని గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే విధంగా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే మనకు ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందించబోతుంది. గతంలో కూడా మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ యాసంగికి సంబంధించి మనకు కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు పైసలు అయితే జమ చేశారు. ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ మీద ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తున్నారనే డౌట్ కూడా రైతులకైతే ఉంది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్న, ఇక్కడ వీడియోలో స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ పైన స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే పంపించండి. అంటే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేస్తే స్కాన్ పైన నొక్కితే స్కాన్ అవుతుంది ఈ ఫోటో అనేది. ఆ స్కాన్ అయిన తర్వాత మీకు తోచినంత ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా సహాయం చేయండి అన్న. ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు, ఎంతో మందికి మీరు డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు, లేదైనా మరొక ఇతర వస్తువుల రూపంలో కూడా మీరు సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి నేను కూడా మేము మాలో ఒకటిగా అడుగుతున్నానన్న, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేస్తారని నమ్ముతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. సహాయం చేయడమే కాకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నానన్న. సహాయం చేయడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం కింద 2 సీజన్లకు సంబంధించి ఎకరానికి 10,000 రూపాయల సాయాన్ని కాస్త మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 15,000 రూపాయలకైతే పెంచడం జరిగింది. అంటే గతంలో ఇస్తున్నటువంటి 10,000కు మరొక 5,000 పెంచి మనకు ఆ పథకం యొక్క పేరు మార్చి మనకి ఇక్కడ పైసలు అయితే ఇస్తున్నారనమాట. అంటే గతంలో రైతు బంధు ఉండేది, ఆ రైతు బంధును రద్దు చేసి ఆ రైతు బంధు స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చి ఈ రైతు భరోసా పథకం ద్వారా గతంలో ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేవారు. ఇక్కడ ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున వానాకాలం సీజన్లో 7,500 రూపాయలు ఒక ఎకరం కలిగిన రైతుకు, ఇక యాసంగి సీజన్లో ఒక ఎకరం కలిగిన రైతుకు 7,500. మొత్తం చూసుకుంటే గతంలో 10,000, ఇప్పుడు 15,000, 5,000 రూపాయలు అనేది పెరగడం జరిగింది. ఈ విధంగా వారికి ఆర్థిక సాయం అయితే చేస్తుందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఈ సాయాన్ని విడుదల చేయడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే అధికారులను ఆదేశించినటువంటి ఆయన ఇక ఈ సాయాన్ని తప్పకుండా చేయాలని నిర్ణయం తీసుకుని ఈ నెల 15వ తారీఖున నివేదిక అయితే ఇస్తున్నారు. మంత్రులు అయితే మనకు బట్టి విక్రమార్క గారు కానీ మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ రైతుల దగ్గర అభిప్రాయాలను సేకరించి మనకు డబ్బులు అయితే వేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. ఇక గతంలో చూసుకుంటే రైతు బంధు కింద ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పైసలు వచ్చేవి. దాంతో అందరికీ కూడా అప్పట్లోనే విమర్శలు అయితే వచ్చాయన్నమాట. ఇక కేవలం భూములు సాగు చేసుకునే వారికి, అలాగే మనకు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సాయాన్ని అందించాలని అప్పట్లోనే చెప్పడం జరిగింది. ఇక అదే తరహాలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా డిసెంబర్లో యాసంగి సీజన్ అనేది నడుస్తుండే. ఈ యాసంగి సీజన్ అప్పుడు రైతులందరికీ కూడా మనకు పెట్టుబడి సాయాన్ని అందించాలని రైతులు కోరడంతో రైతులందరికీ కూడా మనకు
పెట్టుబడి సాయాన్ని కేవలం 5 ఎకరాల వారికి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయడం జరిగింది గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఇప్పుడు తెలంగాణలో మరొకసారి వానలు పడుతూ ఉన్నాయి. వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది. ఇక ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయాల్సినటువంటి నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన మంత్రుల కమిటీతో నివేదిక అయితే ఇస్తారు. ఇక ఈ మంత్రుల కమిటీ అయితే రైతులను ఏమడిగిందని చూస్తే, మనకు 5 ఎకరాల వరకే ఈ రైతు బంధు సాయాన్ని అందిద్దామా, లేకపోతే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు సాయాన్ని అందిద్దామని రైతుల అభిప్రాయాన్ని అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక మినిమం ఏంటంటే వ్యవసాయం చేసే రైతు కేవలం 5 లేదా 10 ఎకరాల వరకే కూడా సాగు చేయగలుగుతారు. అంటే సొంతంగా 5 ఎకరాలు వారు చేసుకున్న 2 లేదా 3 ఎకరాలను కౌలుకి ఇచ్చే పరిస్థితి అయితే ఉందన్నమాట ఇప్పట్లో. కాబట్టి ఈ విధంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతు సంఘాలకైతే చెప్పడం జరిగింది, మీరు ఏదైతే డిసైడ్ చేసుకుని ఎన్ని ఎకరాలకి రైతు భరోసా సాయాన్ని అందించాలని ప్రభుత్వానికి గనక నివేదిక ఇస్తే తప్పకుండా మీకు అన్ని ఎకరాల వరకు కూడా రైతు బంధు రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. అదే తరహాలో మనకు రైతు సంఘాలన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే 10 ఎకరాల వరకు మాత్రమే మనకు ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. ఇక ఈ రైతు భరోసా సాయం కింద ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అంటే ఎవరైనా కానివ్వండి, అది వారందరూ కూడా ఈకేవైసీ అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి అక్కడ బ్యాంక్ అకౌంట్కు ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవడం, దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు. ఇక ఈకేవైసీ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ 2 కూడా లింక్ అనేది చేసుకోవడం. ఇలా చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలన్నీ కూడా జమ కావడం జరుగుతుంది. ఇక దీంతో పాటు కూడా మనకు అనేక పథకాలను తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇక ఇప్పటికైతే ప్రస్తుతానికి వానాకాలం రైతు భరోసా సాయాన్ని మనకు మంత్రుల కమిటీ అనేది నెల 15వ తారీఖు లోపు సీఎం గారికి నివేదిక అయితే పంపిస్తుంది. అక్కడ ఎన్ని లక్షల కోట్ల రూపాయలను అవసరమవుతాయి ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి, ఆ డబ్బులన్నీ కూడా సమకూర్చుకుని తర్వాత మనకు వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇక దీంతో పాటు మనకు రైతులందరికీ కూడా రైతు రుణమాఫీని వర్తింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పడం జరిగింది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయలు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని ఈ నెల 16వ తారీఖు నుంచి దీన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు మొదటి విడతగా 66,000 రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారనమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవ్వడానికి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి.